పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాల సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రామదాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు రాజలింగం, ఆవారా శేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్షాప్ శ్రీనివాస్ చౌదరి, ఆయుతారం నరసింహులు, ఇస్మాయిల్, మాజీ కౌన్సిలర్లు జ్యోతి కృష్ణ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జాతీయ గీత ఆలపల్లి भारत माता के సార్ 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 అన్న అన్నగారు కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే గారికి మరోసారి బ్లాక్ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ 132 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు 139 సంవత్సరాలు అడుగుపెడుతుండగా ఈ రోజు మేము మెదక్ పట్టణంలో జెండా ఆవిష్కరణ చెప్పడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మైనంపల్లి రోహిత్ గారికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. చాలా సంతోషం. మనకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఇప్పుడు ఎమ్మెల్యే గారు పతాక కాబట్టి ఇక్కడ ఉన్న మా